వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై దాడి కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను సైతం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులు ఎవరెవరున్నారు, ఇంకా ఎంతమంది అరెస్టు కాబోతున్నారు అన్న ఆసక్తి నెలకొంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల పోలేపల్లి గ్రామంలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముందుగా ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీనికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని చేంజ్ చేసుకుని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకోసం సోమవారం దుద్యాలలో అధికారులు గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణకు దిగారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్తో పాటు ఇతర అధికారులు రగచర్ల గ్రామానికి వెళ్లారు. అభిప్రాయ సేకరణ ప్రారంభం కాకముందే పలువురు గ్రామస్తులు అధికారులపై దాడులకు దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ వాహనం అద్దాలు పగలగొట్టారు. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మరోవైపు ప్రజలను రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్పై దాడికి ఉసుగొలిపిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన సురేష్గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ 40 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ సురేష్పై పలు కేసులు నమోదు కాగా వాటిని తొలగించే విషయంలో పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కలెక్టర్పై దాడి కేసులో ఈ రోజు ఉదయం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే కలెక్టర్ మీద దాడి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో పరిస్థితి మరింత వాడివేడిగా మారిపోయింది. మరోవైపు ఈ దాడి వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా కాంగ్రెస్ తమపై కుట్ర పన్నుతోందని గులాబీ నేతలు అంటున్నారు.